మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూరు అడవి ప్రాంతంలో గుర్తుపట్టలేని స్థితిలో కుళ్లిపోయిన మృతదేహం కలకలం రేపింది. సంఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం సీఐ లక్ష్మీబాబు, ఎస్ఐ అహ్మద్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రజాపాలన దరఖాస్తుల అమ్మకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులకు అవసరమైనన్ని దరఖాస్తులను అందుబాటులో ఉంచాల్సిందేనని అధికారులను ఆదేశించారు. రైతు బంధు, పింఛన్లపై అపోహలకు గురికావద్దని, పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. గతంలో లబ్ధి పొందని వారు, కొత్తగా లబ్ధి పొందాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సమీపంలోని రాయకల్ టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీలో గోవా నుండి హైదరాబాద్ తరలిస్తున్న 11 గ్రాముల డ్రగ్స్ ని షాద్నగర్ ఏసీపీ పోలీసులు పట్టుకున్నారు. కొండెం ప్రియాంకరెడ్డి, సాయితేజ దగ్గర ఈ డ్రగ్స్ దొరికాయని తెలిపారు. గోవాలో అనా అనే రష్యన్ మహిళ వద్ద వీటిని కొనుగోలు చేసినట్లు నిందితులు తెలిపారు. ఇంకా 7 మంది నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు షాద్నగర్ ఏసీపీ రంగస్వామి. తెలంగాణ రవాణా శాఖలో సంచలన నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. తెలంగాణ వ్యాప్తంగా ఓడీలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓడీలపై పనిచేస్తున్న ఎంవీఐ, ఏఎంవీఐ, హెడ్ కానిస్టేబుల్స్ల ఓడీ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో షర్మిల వెంట నడుస్తానని, షర్మిల ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంటే ఉంటానన్నారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. తాను రాజకీయాల్లోనే కొనసాగుతానని, త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. నియోజకవర్గానికి నిధులు కేటాయించలేదన్న ఆయన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. తన సొంత డబ్బుతో ఎన్నో అభివృద్ధి పనులు చేశానన్నారు. అనంతపురం జిల్లా సింగనమల పిఎస్లో కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. కానిస్టేబుల్ షబ్బీర్ మద్యం తాగి విధులకు వచ్చాడు. స్టేషన్కు వచ్చిన వారి పట్ల కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించాడు. మహిళతో పాటు స్థానికులను దూషించాడు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన రక్షక భటులై ఇలా మద్యం మత్తులో ఇలా చేస్తుండడంతో ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచని దుస్థితిలో ప్రజలు ఉన్నారు.